ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి 85వ భాగం. ఈ మాటను ఎప్పటి నుండో నా గుండెల్లో పెట్టి దాచుకుంటూ వచ్చాను. బయట పెట్టకుండా ఉండటానికి ఒట్టు వేయించుకున్నాడు శివారెడ్డి. తన చెల్లెల్ని నాకు కోడలిగా చేస్తానని తనే వాగ్దానం చేశాడు. వారి భావాలు గమనించి మరింత ఉత్సాహంగా చెప్పాడు బాజిరెడ్డి. అరే, ఊరి పెద్దల్ని, పోలీసుల్ని, ముఖ్యంగా చింతలపల్లి వాళ్లని, రాయుడుపల్లి రవీంద్రని అందరినీ పిలుచుకురండి. పెద్ద మనుషులని మర్యాదిచ్చాం. ఇంత పెద్ద తప్పును దాచిపెట్టుకున్న కుటుంబం అనుకోలేదు. వాళ్లని ఈ ఊరి నుంచి తరిమేయవలసిందే రౌద్రంగా అన్నాడు ఒక ధర్మకర్త. ఆగండి, తొందరపడకండి. శివారెడ్డి చెప్పేది కూడా విన్న తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. గబుక్కున కొందరు ధర్మకర్తలకు అడ్డంగా నిలబడుతూ అన్నాడు సబ్బిరెడ్డి. ఏంటయ్యా వినేది? చెప్పేదేమైనా ఉంటే ఇప్పటికే చెప్పేసి ఉండేవాడు. ఆ తల్లికి ద్రోహం చేయటం వల్లే అసలు ఈయన గారికి ఇన్ని రోగాలు అంటూ అతన్ని అవతలకు నెట్టి బయటికి పరిగెత్తారు వాళ్ళు. నలిగిపోయినట్లు తయారైన తన భుజం మీది కండువా మడతలు సరిచేసుకుంటూ పెద్ద నవ్వొకటి నవ్వాడు బాజిరెడ్డి. నీ బండారం బద్దలయింది, నీ బతుకు బండలపాలయింది అని వెక్కిరించాడు. దగ్గరే ఉన్నాడు అతని అనుచరుడొకడు. ఉన్నట్లుండి చేతిని చాచి అతన్ని బొమ్మలా నిలబడి ఉన్న పటాన్ని అవతలకు నెట్టాడు. తూలి కింద పడిపోబోయి తమాయించుకున్నారు వారిద్దరు. జరజరా పాకుతూ కనిపించింది అందరికీ ఒక పెద్ద పాము. అంతమంది మనుషుల్ని చూసి కొంచెం కూడా బెదరకుండా శివారెడ్డి పక్కనుంచి పిచ్చెమ్మి కుర్చీ వెనక నుంచి అవతలి గదిలోకి పోయింది. చూడండి, అందరూ చూడండి, జరిగిన దారుణం నలుగురికి తెలుస్తోందన్న సంతోషంతో తనే స్వయంగా వచ్చిందా తల్లి, అవునా కాదా? అంతకుముందు తను ఆ పామునే చంపి పారేయమని తన అనుచరులకు చెప్పిన మాటను తిరగవేసి భక్తిని ప్రదర్శించాడు బాజిరెడ్డి. తలలు ఊపుతున్న జనాన్ని చూసి, అన్నయ్య, ఈ గోలేమిటి? అసలిక్కడ జరుగుతున్నదేమిటి? చిన్నగా అడిగాడు హైమారెడ్డి తమ్ముడు. ఇది మనకి సంబంధించింది కాదు, వాళ్ళు వీళ్ళు తేల్చుకోవాల్సిందే. మనం వచ్చిన పని పూర్తయింది. అబ్బయ్య మాటను నిలబెట్టాం. ఇక పోయి హోటల్లో కూర్చుందాం అన్నాడు హైమారెడ్డి. అర్థం కాలేదు తమ్ముడికి. అయోమయంగా చూశాడు. అరే పిచ్చోడా, తను వచ్చేదాకా పెళ్లి జరగకూడదని అనుకున్నాడా అబ్బయ్య? తను వచ్చినా రాకపోయినా ఇంక బాజిరెడ్డి ఆ పిల్లను కోడలుగా తీసుకుపోవటం జరగదు అన్నాడు హైమారెడ్డి. అతను ఆ మాట తన తమ్ముడికి చెబుతూ ఉండగానే పక్కకు తిరిగి తన భార్య భుజం మీద చెయ్యి వేశాడు శివారెడ్డి. చెల్లెమ్మను లోపలికి తీసుకుపో. మీరందరూ కూడా వెళ్లి విశ్రాంతి తీసుకోండి. ఈ పంచాయతీ వ్యవహారం ఏమిటో నేను చూసుకుంటాను గంభీరంగా చెప్పాడు. బొమ్మలా కూర్చున్న ప్రణవిని కుర్చీలో నుంచి లేపి ప్రత్యూష పక్కనే నడుస్తూ ఉండగా లోపలికి తీసుకుపోయింది అతని భార్య. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు పిచ్చమ్మికి చెప్పాడు శివారెడ్డి. తటపటాయిస్తున్న పిచ్చమ్మికి నమస్కారం చేశాడు రమణయ్య పంతులో. అవసరమైతే వచ్చి మాట్లాడవచ్చు, పదండి తల్లి అన్నాడు. బాజిరెడ్డి వైపు కోరగా చూస్తూ తను కూడా లోపలికి వెళ్లిపోయింది ఆమె. నా పేరు మీద బాజిరెడ్డి చేసిన అప్పులు తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి, తీర్చేస్తాను. దయచేసి ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోండి అన్నాడు శివారెడ్డి హైమారెడ్డితో. తొందరేమీ లేదు శివారెడ్డి, ఇప్పుడు మేము వచ్చింది వేరే పని మీద. అప్పుల్ని గురించి మాట్లాడ్డానికి మాత్రం కాదు. నువ్వు నిబ్బరంగా నిలబడు. మా అబ్బాయి వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అన్నాడు హైమారెడ్డి. అబ్బయ్యా? ఎవరా అబ్బయ్యా? ఆశ్చర్యంగా అడిగాడు శివారెడ్డి. మా అబ్బయ్య విఠల్ రెడ్డి మీ దగ్గరికి వచ్చాడు, మీ అమ్మగారితో కలిసి వెంటనే అన్నాడు దూరంగా నిలబడి ఉన్న అమెరికా పెద్ద మనిషి. బాజిరెడ్డి బెదిరించటాన్ని కూడా తట్టుకోగలిగిన శివారెడ్డి ఆ మాటల్ని వినేసరికి పాదాల్లో ఓపిక నశించిపోయినట్టు కుర్చీలో చేరగిలబడిపోయాడు. అతని గది ముందు నిలబడి ఉన్న డాక్టర్, నర్స్ ఇద్దరూ వేగంగా వచ్చేశారు అతని దగ్గరికి. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. విఠల్ రెడ్డి అంటే అంటూ పంతులుగారి వైపు చూసి, వెట్టేగదు అని అడిగాడతను. నవ్వుతూ తలూపాడు రమణయ్య పంతులుగారు. అందరినీ హాల్ ఖాళీ చేయించు.
ఇంత జరిగిన తర్వాత ఇంకా ఈ అవసరం లేని మంద మనకెదురుగా దేనికి? కోపంగా అన్నాడు శంకర్రెడ్డి. పంతులుగారు అన్నాడు శివారెడ్డి. అయ్యా బాజిరెడ్డి గారు, ఇక మీరు దయచేయండి. మీరు మీ కుమారరత్నంతో గేటు బయటికి పోయి నిలబడండి అన్నాడు పంతులుగారు. మాటలు జాగ్రత్తగా రాని పంతులు, నీ కథ ఇక్కడితో అయిపోలేదు కోపంగా అన్నాడు బాజిరెడ్డి. మాటలు దేనికి పంతులుగారు, మెడ పట్టుకొని బయటికి గెంటండి చిరాకుగా అన్నాడు శివారెడ్డి. తేలుతుంది, ఎవరు ఎవరిని గెంటుతారో ఇంకాసేపటికి తేలుతుంది. ఎక్కడ్నుంచి వచ్చాడో, అసలు ఎటువంటి వాడో తెలియని ఒక అనాకారి అంటూ ఉండగా స్పీడ్గా ముందుకు వచ్చాడు అమెరికా పెద్ద మనిషి పక్కన మౌనంగా నిలబడి ఉన్న యువకుడు. మొట్టమొదటిసారిగా అతన్ని గమనించాడు బాజిరెడ్డి. ఒరేయ్, నువ్విక్కడే ఉండావా? ఇక్కడే ఉండి వింత చూస్తున్నావా అంటూ అతని షర్ట్ పట్టుకోబోయాడు. రెండో పక్క నుంచి పఠాన్ కూడా కదలబోతుండగా వెనక్కి దూకి తప్పించుకున్నాడా యువకుడు. ఇతను మీరనుకుంటున్న మనిషి కాదు. అతనికి అన్న, పేరు తిరుమల్ రెడ్డి. నేను మీకు కావలసిన అబ్బాయికి తండ్రిని అంటూ తన కొడుకును పరిచయం చేశాడు అమెరికా పెద్ద మనిషి. పళ్ళు బిగబట్టి ఇంకోసారి అటాక్ చేయాలని అనుకుంటున్న బాజిరెడ్డి ఆగ్రహానికి వెంటనే పడింది బ్రేక్. నడవండి, అందరూ బయటికి నడవండి. మా పనివాళ్లతో చెప్పించుకునే పరిస్థితిని తెచ్చుకోకండి ఇంకోసారి హెచ్చరించాడు పంతులుగారు. విసవిసా బయటికి వెళ్లిపోయాడు బాజిరెడ్డి తన వారందరితో. వెనకే కదలబోయిన హైమారెడ్డిని వెంటనే ఆపాడు శివారెడ్డి. భోజనం చేసి వెళ్లవచ్చు, కూర్చోండి అంటూ రమణయ్య పంతులికి సైగ చేశాడు. బాజిరెడ్డి తెప్పించి ఐసుగడ్డల్లో పెట్టించి ఉంచిన కూల్ డ్రింక్ బాటిల్స్ని తనే స్వయంగా తీసుకువచ్చాడు పంతులుగారు. సబ్బిరెడ్డి తీసుకున్నాడు. సబ్బిరెడ్డి గార్డ్లు తీసుకున్నారు. హైమారెడ్డి, అతని తమ్ముడు, వారితో వచ్చిన వాళ్లు మాత్రం పొరపాటును కూడా ఆ బాటిల్స్ ముట్టుకోలేదు. తీసుకోండి సారు రిక్వెస్ట్ చేశాడు శివారెడ్డి మరోసారి. క్షమించాలి శివారెడ్డి, కతికితే అతకదు, మమ్మల్ని బలవంతం చేయవద్దు ఈసారి తను చెప్పాడు హైమారెడ్డి తమ్ముడు. హాయిగా కుర్చీలో చేరగిలబడి కూర్చుంది ప్రణవి. పిచ్చమ్మి కూడా అదే మాదిరి రిలాక్స్ అయిపోయింది. ఒక్క శివారెడ్డి భార్యకు మాత్రం క్షణక్షణానికి అధికమైపోవటం మొదలుపెట్టింది ఆతృత. ఉండబట్టలేక హాల్లోకి తొంగి చూసి కరెంట్ షాక్ కొట్టినట్లు అదిరిపడి ప్రత్యూష అని పిలిచింది. ఒక్క గంతులో వెళ్లి తను కూడా తొంగి చూసింది ప్రత్యూష. ఒకే ఒక క్షణం పాటు ఆతృతకి గురై అంతలోనే తనను తాను కంట్రోల్ చేసుకుంది. అతను మన విఠలబాబు కాదు, పోలికలు అలాగే ఉన్నాయి, కాని మనిషి వేరే అని తేల్చి చెప్పింది. ఆ హైమారెడ్డి అదే పనిగా కతికితే అతకదు అంటున్నాడేమిటి? ఇంకో అనుమానాన్ని బయటపెట్టింది శివారెడ్డి భార్య. పెళ్ళీడున్న కొడుకో బంధువో ఎవడో ఉండి ఉంటాడు. బాజిరెడ్డి పీడ వదిలిపోతే ప్రణవిని అడుగుదామని అనుకుంటూ ఉండి ఉంటాడు తేలికగా చెప్పింది ప్రత్యూష. పెదవుల మీదికి రాబోతున్న చిరునవ్వును ఆమె బలవంతంగా అదుముకుంటూ ఉందని కనిపెట్టేసింది శివారెడ్డి భార్య. చటుక్కున చేతిని చాచి ఆ పిల్ల చెవిని గట్టిగా పట్టుకుంది. నీకు తెలిసింది మాకు తెలియంది ఏమిటో ఉంది, మర్యాదగా చెబుతావా, రెండు తగిలించమంటావా చిరుకోపాన్ని నటిస్తూ అడిగింది. అయ్యో వదినమ్మ, నువ్వు లేనిపోని టెన్షన్లతో అనవసరంగా భయపడిపోతున్నావు. రాత్రి విఠలబాబు చూపించిన ఫోటో గుర్తుందా అడిగింది ప్రత్యూష. తల ఊపింది శివారెడ్డి భార్య. ఆ హైమారెడ్డి ముఖం కేసి గట్టిగా చూడు ఇంకో మాట చెప్పిందామె. కనులు చిట్లించి తదేకంగా చూసి గుండెల మీద చెయ్యి వేసుకుంది శివారెడ్డి భార్య. నిజమేంటో విఠలబాబు వచ్చి చెబితేగాని మనకి కరెక్ట్గా తెలియదు. మనకు తను చూపించిన ఫోటో అచ్చం హైమారెడ్డి మాదిరిగానే ఉంది. అసలు విషయాన్ని క్లారిఫై చేసింది ప్రత్యూష. తీరుబడిగా కూర్చుని ఉన్న ప్రణవి చెంగున లేచి తను కూడా బయటికి తొంగి చూసింది. కారణం ప్రత్యూషకి తప్ప అక్కడ ఉన్నవారెవరికీ తెలియలేదు. కుంకుమ అద్దినట్టు ఒక్కసారిగా ఎరుపెక్కాయి ఆమె బుగ్గలు. గబుక్కున వెనక్కి తిరిగి కుర్చీలో కూర్చుండిపోయింది. అత్తమ్మా ఉన్నట్లుండి పిలిచింది శివారెడ్డి భార్య. ఏమిటే పిల్లా, మళ్ళీ ఆ వీరభోజుడు లోపలికొస్తున్నాడా కుర్చీలో నుంచి కదలకుండానే అడిగింది పిచ్చమ్మి. వాడు కాదు,
ఊళ్ళో పెద్దలు, పోలీసులు కూడా. స్వల్పంగా వణకటం మొదలుపెట్టిన కంఠంతో అన్నది శివారెడ్డి భార్య. యథార్థం కానిదేమీ లేదు ఆమె మాటల్లో. బిలబిలలాడుతూ వచ్చేశారు అనేక మంది. శివారెడ్డి సారు, మీ తండ్రి గారు పోయి చాలా కాలమైనా ఆయన మీద కేసు బుక్ చేయమని బాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చాడు. చౌడేశ్వరి గుడిలో పూజారి కూతుర్ని చెరిచి ఆమె మరణానికి కారకుడు మీ తండ్రి గారేనని అంటున్నాడు. దూరంగానే నిలబడి నెమ్మదిగా అన్నాడు ఒక ఆఫీసర్. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలను గురించి పట్టించుకొని మీరు ఎప్పుడో జరిగిన విషయాన్ని గురించి అడగటానికి వచ్చారా? గది గుమ్మం దగ్గరికి పోయి కంగుమంటున్న కంఠంతో అడిగింది పిచ్చమ్మి. అది కాదు తల్లి, ఇది దైవ కార్యానికి సంబంధించిన విషయం. తేడా అంటూ వస్తే మన జనంలో తీవ్రమైన ఆందోళన ప్రారంభమవుతుంది. అందుకే క్లారిఫికేషన్ కోసం వచ్చాం. వెంటనే అన్నాడు ఆఫీసర్. కనులు చిట్లిస్తూ ఏదో చెప్పబోయింది పిచ్చమ్మి. ఆమె కంటే ముందుగా తను మాట్లాడాడు అంతవరకు మౌనంగా అక్కడి పరిస్థితులన్నింటినీ గమనిస్తున్న అమెరికా పెద్ద మనిషి. మాది చిత్తూరు. అమెరికాలో నేను, నా పెద్ద కొడుకు ఇటువంటి లీగల్ వ్యవహారాల్ని చూసే సంస్థని నడుపుతున్నాం అంటూ కోర్టు జేబులో నుంచి ఒక అందమైన విజిటింగ్ కార్డ్ని తీసి ఇచ్చాడు. ఆ కార్డు మీద ప్రింట్ అయి ఉన్న మ్యాటర్ని చదివేసరికి కొంచెం వివరణమైంది ఆ అధికారి వదనం. సార్, ఇది చాలా చిన్న విషయం. మీ వంటి వాళ్ళు వచ్చి మాట్లాడేంత పెద్దది కాదు. క్లారిఫికేషన్ కోసం మాత్రమే వచ్చాం, కేసులు బుక్ చేయటానికి కాదు తత్తరపడుతూ చెప్పాడు. చిన్న విషయమే. ఎప్పుడో ఏదో జరిగిపోయిన దాన్ని తిరిగి తవ్వి తెలియని వాళ్లకు కూడా తెలిసిపోయేటట్టు చేయబోతున్నారు మీరు. తప్పు జరిగిందని మీకు కంప్లైంట్ వచ్చింది. తప్పు చేసిన మనిషి కాలం చేశాడు. తప్పుకు గురైన బిడ్డ కూడా ఇప్పుడు లేదు. క్లారిఫికేషన్ ఎవరికి? ఎవరడిగారు? సూటిగా అడిగాడు అమెరికా పెద్ద మనిషి. అది బాజిరెడ్డి సారు అంటూ మొదలు పెట్టబోతుండగా, వాడెవడు? వాడికి ఈ మ్యాటర్కి ఏమిటి సంబంధం? చుట్టమా, పక్కమా, బంధువా? అడిగాడా పెద్ద మనిషి. అదేంటి సార్, రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక సిటిజన్ కోపంగా అన్నాడా ఆఫీసర్. అబ్బో, ఇప్పటి వరకు అతగాడు చాలా రెస్పాన్సిబుల్గా మాట్లాడాడు. ఈ శివారెడ్డి చెల్లెల్ని తన కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఉంటే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ బయటకొచ్చేదే కాదు. అది జరగకపోయేసరికి న్యాయం, ధర్మం అంటూ మాటలు మొదలయ్యాయి. వెక్కిరింపుగా అన్నాడా పెద్ద మనిషి. సార్, మాకు కంప్లైంట్ వచ్చింది, మేము విచారించి తీరాలి మొండిగా అన్నాడా అధికారి. తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకు బలైన బిడ్డకు బంధువులెవరూ లేరా? అడిగాడా పెద్ద మనిషి. లేకపోవటమేమిటి సారు, ఆ బిడ్డ తండ్రి పిచ్చి పూజారున్నాడు చటుక్కున చెప్పాడు పోలీసులతో వచ్చిన నగర ప్రముఖుడొకతను. వెరీ గుడ్, అతన్ని వెంటనే పిలిపించండి. పంచాయతీ మొదలుపెట్టే ఉద్దేశం మీకుంటే అతను ఖచ్చితంగా వచ్చి మాట్లాడి తీరాలి చెప్పాడు అమెరికా పెద్ద మనిషి. శివారెడ్డి తండ్రిగారి పేరు చెవిల పడితే పిచ్చి పూజారి నోటి వెంట ఎటువంటి మాటలు వస్తాయో తెలిసిన రమణయ్య పంతులు గారి ముఖం వివరణమైంది. మాకొన్ని పద్ధతులున్నాయి, ఆయన్ని తర్వాత విచారిస్తాం, ముందు శివారెడ్డిని మరింత మొండిగా అనబోతున్న ఆఫీసర్ని చెయ్యెత్తి ఆపాడు సబ్బిరెడ్డి. అమెరికా పెద్ద మనిషి మాట్లాడిన మాటల్ని వినగానే తను ఏం చెయ్యాలో అతనికి బాగా తెలిసి వచ్చింది కాబోలు. ఆఫీసర్ గారు, నేనెవరినో మీకు తెలుసు. చందనం దొంగల్ని అక్రమంగా తరలిస్తున్నప్పుడు బాజిరెడ్డి కొడుకును నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. ఏదో పాపమని జాలితో స్టేషన్ బెయిల్ ఇచ్చాను. బెయిల్ కండిషన్ల ప్రకారం ఇప్పుడు అతన్ని తిరిగి తీసుకోవాలి. అతని తండ్రిని కూడా విచారించాలి. కాబట్టి తనను కూడా తీసుకుపోతాను అంటూ తన గార్డుల వైపు చూసి, వ్యాన్ ఎక్కించండి ఇద్దరిని అని ఆర్డర్ ఇచ్చాడు. ఆగండి, దయచేసి ఆగండి. ఇప్పుడు బాజిరెడ్డి సార్ లేకుండా ఈ ఎంక్వైరీ నడపటం ఇంపాసిబుల్ హడావిడిగా అన్నాడు ఇన్స్పెక్టర్. మాది మీకంటే ముందుగా బయటపడిన కేస్, మేమే ముందుగా కదలాలి. కావాలంటే మీరు కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళని బయటికి తెచ్చుకోండి మొండిగా అన్నాడు సబ్బిరెడ్డి. ప్లీజ్ గివ్ మీ 10 minutes, నేను బాజిరెడ్డి సార్కు చెప్పి అంటూ సబ్బిరెడ్డి తల అడ్డం తిప్పటంతో నిస్సహాయంగా నిలబడిపోయాడా పోలీస్ అధికారి. పెద్దలు చాలామంది వచ్చారు. ఇది శివారెడ్డి వంశ ప్రతిష్టకు సంబంధించిన సమస్య. తేడా వస్తే చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. పిచ్చి పూజారిని పిలిపించటమే బెస్ట్ అని నా అభిప్రాయం. మరి మీ ఉద్దేశం ఏమిటి? పోలీసులతో వచ్చిన ప్రముఖుల్ని అడిగాడు సబ్బిరెడ్డి.